ఆర్మ్ భయ ఈ మూవీ రివ్యూ అయితే వీడియో చూద్దాం. మన థామస్ గారు తీసిన ఈ ఫిలిం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్మ్ అనేది ఏంటి అసలుకి ఫుల్ ఫామ్ అని అంటే ARM అనేది అంటే అదేనంటే ర్యాండమ్ మోసనం అనుకుంటే ఫుల్ ఫామ్ ఉంటుంది. ఇది మన మలయాళం ఫిలిం కాబట్టి మలయాళంలో వర్డ్స్ అయితే పెట్టారు. సో అదన్నట్టు ఈ ఫిలిం నాకు ఎలా అనిపించింది అని అంటే బాగుంది భయ్య, బాగుంది ఫిలిం అయితే 3 జనరేషన్ చుట్టూ అయితే తిరుగుతూ ఉంటుంది. సో ఓకే, బేసిక్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే సింపుల్ ప్లాట్ భయ్య, సింపుల్ ప్లాట్ ఎలా ఉంటుందంటే నక్షత్రంతో చేసిన ఒక విగ్రహం అన్నట్టు. సో ఆ విగ్రహం చుట్టూ అయితే స్టోరీ అయితే తిరుగుతుంది. థామస్ గారు అండ్ మన కృతి శెట్టి గారితో వచ్చే లవ్ సీన్స్, ఆ లవ్ స్టోరీ మాత్రం చాలా బాగుంటుంది. అంటే ఇది కొత్తగా ఎస్టాబ్లిష్ చేసిందని చెప్పలేను, మనకు ఇదివరకు చూసిన ఫిలిమ్స్లోనే అనిపిస్తుంది. కానీ మనకు మూవీలో కొంచెము పార్ట్ ఆఫ్ కొంచెము అక్కడ ఎంగేజింగ్ అనిపించినా కూడా ఆ లవ్ స్టోరీ అయితే నాకు కనెక్ట్ అయినా, నాకు మాత్రం పర్సనల్గా నచ్చిందని చెప్తున్నాను. అండ్ ఫైట్ సీక్వెన్సెస్ కానీ లేకపోతే గ్రాఫిక్స్ కానీ ఎక్కడొక్కడ కాంప్రమైజ్ అయితే కాలేదు భయ, చాలా బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు ఈ ఫిలింలో, మీరు చూస్తే అర్థమవుతుంది. అండ్ ఓకే, మెయిన్గా ఫస్ట్ హాఫ్ పోర్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ మనకు ఇంట్రెస్టింగ్ పోర్షన్స్తో అయితే స్టార్ట్ అవుతుంది. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ పోర్షన్స్ భయ్య. ప్రజెంట్ జనరేషన్స్కి వచ్చిన తర్వాత మన అజయ్ అనే క్యారెక్టర్, మన థామస్ గారి క్యారెక్టర్ గురించి వెళ్ళాగానే ఇక మనకు అక్కడ కొంచెం లవ్ స్టోరీ స్టార్ట్ కావడము, అండ్ తన చైల్డ్హుడ్ నుంచి కొంచెము ఆ సీన్స్ కానీ ఇది కొంచెము ఎంగేజ్ అనిపించచ్చు ప్రతి ఒక్కరికి. కానీ నాకు మాత్రం కనెక్ట్ అయినని చెప్పినా కదా, సో అది అన్నట్టు అది కొంచెం ఓకే అనిపిస్తుంది. వెన్ కమింగ్ టు ఇంటర్వెల్ పోర్షన్స్ ఇది జస్ట్ ఓకే వేస్లో అనిపించింది, మరీ అంత ఇంపాక్ట్ అయితే తీయలేదు ఫిలిము. ఇక సెకండ్ హాఫ్ పోర్షన్స్ గురించి మాట్లాడుకుంటే బాగుంది భయ్య, సెకండ్ హాఫ్ ఇంకా బాగా నచ్చింది. అండ్ కంపేర్ టు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఈజ్ ఓకే అని చెప్తాను. సెకండ్ హాఫ్ అనేది కొంచెము మనకు ఎలా తప్పించుకున్నారు, అసలుకి ఏమైంది, మన థామస్ గారు క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. నేను ఎక్కువ కూడా ఇంకా చెప్పదలుచుకోలేదు క్యారెక్టర్ గురించి, ఎందుకంటే ఎక్కువ రివీల్ చేస్తే మాత్రం మీకు రివీల్ అయిపోతుంది. సో ఆ పాయింట్ ఆఫ్లో నేను చెప్పినట్టయితే మీకు స్టోరీ అయితే చెప్పాను. సో అదన్నట్టు అర్థం చేసుకోండి. అండ్ ఇంకా మన కృతి శెట్టి గారి పర్ఫార్మెన్స్ కానీ మాట్లాడుకుంటే తన రోల్ తను బాగా చేసింది, ఫుల్ లెంత్ మూవీలో అయితే ఉంటుంది. మన ఐశ్వర్య రాజేష్ గారి గురించి మాట్లాడుకుంటే తన రోల్ చాలా తక్కువ భయ్య, మన ఫస్ట్ హాఫ్లో మాత్రమే కనిపిస్తుంది. నేను ఎక్కువ ఏం రివీల్ చేస్తలేను. సో ఓకే, ఇంకొక క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే మేజర్ క్యారెక్టర్ మన బసిల్ జోసెఫ్ గారి గురించి మాట్లాడుకుంటే తన క్యారెక్టర్ తన ఫ్రెండ్ క్యారెక్టర్లో కొంచెం బాగానే ఉంది. సో ఓకే విషయం అనిపించింది, మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇంకా మన థామస్ గారు వన్ ఆఫ్ ది మేజర్ రోల్ భయ్య, వన్ ఆఫ్ ది మేజర్ రోల్. మనకు 3 జనరేషన్స్లో 3 డిఫరెంట్ క్యారెక్టర్స్లో కనిపిస్తారు. ఓకే, వెన్ కమింగ్ టు బీజిఎం స్కోర్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇది జస్ట్ ఓకే, సీన్స్కి దగ్గర అయితే వెళ్తూ ఉంటే అది నేను పర్టికులర్గా చెప్పగలుగుతాను. అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే బాగుంది భయ్య, సాంగ్ అయితే మనకు ఒక లవ్ స్టోరీ సాంగ్ కానియచ్చు, ఇది బాగానే అనిపించింది. క్లైమాక్స్ పోర్షన్ చెప్పలేను కదా, క్లైమాక్స్ పోర్షన్ బాగుంటుంది, అది కూడా బాగానే ఉంటుంది. నాకైతే మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చేసిందని చెప్తాను క్లైమాక్స్ పోర్షన్ కూడా. ఇలా అయితే ఉంటుంది, ఇంకా ఎక్కువ కూడా మాట్లాడుకోవద్దు మూవీ గురించి, ఎక్కువ కూడా నేను చెప్పదలుచుకోలేను. సో ఓకే, ఇదిదాకా బాగానే ఉంది ఫిలిము. సో ఏమన్నా ఎంగేజింగ్ అనిపించింది ఆ ఫిలిం అనేది అంటే చెప్తున్నా భయ, తీసుకున్న కాన్సెప్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. కానీ దాన్ని చూపెట్టే స్క్రీన్ ప్లే అనేది అది కూడా బాగానే ఉంది. అని ఎక్కడ నాకు మైనస్ థింగ్ అనిపించింది అంటే ఇక్కడ హైప్ ఇచ్చిందంటే మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత హైప్ ఇచ్చే సీన్స్ మాత్రమే ఉన్నట్టు అనిపించింది. కానీ నాకు మాత్రం పర్సనల్గా ఫిలిం అయితే ఓకే అనిపించింది. కానీ అందరికీ ఇలానే అనిపించలేదని మనం చెప్పలేం కదా. సో అదన్నట్టు అండ్ ఓవరాల్గా ఆర్మ్ మూవీ రివ్యూ ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. అండ్ మళ్ళీ మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు వస్తాను. టాటా, సెలవు, బాబాయ్ గాయ్.